6 మాసాల బట్టి అప్పు తీరుస్తాను అంటున్నావు. ఇంతవరకు అతి కట్టలేదు. ఏంటమ్మా నీ ఉద్దేశం? అప్పిచ్చే పాపానికి నీ ఇంటి చుట్టూ తిరగలే కష్టమమ్మా. అసలు ముసలాన్ని పిలవమ్మా, ఇవాళ బాకీ విషయం అటు ఇటు తేలిపోవాలా? చూడండి, పక్షవాతంతో మంచం పట్టిన మా నాన్నగారు డబ్బు సంపాదించలేరు, మీ బాకీ తీర్చలేరు. నా సంపాదనలోంచే మీ అప్పులన్నీ తీర్చాలి. ఎంతకాలం ఓపిక పట్టిన మీరు దయచేసి మరికొంతకాలం అయితే. ప్రతిసారి ఇదే బాధ పడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఆగలమ్మా? 1-2 నెలల్లో తప్పకుండా మీ బాకీ తీర్చేస్తానండి. అదే అది చూస్తాం. పదండి. సరే. అమ్మా సీత, ఏమిటి నాన్న? అప్పిచ్చిన వాళ్ళంతా వచ్చి నిన్ను నానా మాటలు అన్నారు కదమ్మా. దాందే ఉంది నాన్న, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదుగా. అయినా త్వరలోనే బాకీలు తీర్చేస్తానని చెప్పేశాను. ఎలా తీరుస్తావమ్మా? ఆడపిల్లలు రోజంతా కష్టపడి ఈ ఎవటి తండ్రికి ఆ తాగుబోతన్నకి తిండి పెడుతున్నావు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన దానివి మా బరువు బాధ్యతను నెత్తిన వేసుకుని భరిస్తున్నావు. ఇక ఈ అప్పులు బాకీలు కూడా తీర్చటం అంటే. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను పరిస్థితుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని. మంచి రోజులు వచ్చినప్పుడు కష్టాలన్నీ అవే తీరిపోతాయి. మీకు దాకా కాస్తేస్తానండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.